సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు. దాని భూములు అమ్ముకుని అదే డబ్బులు సంపాదించుకునేది అమరావతికి. దానికి 5 పైసలు ఖర్చు పెట్టక్కర్లేదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇదివరకు జగన్ టైంలో మాట్లాడారు. ఇప్పుడు దానికి ఇంతకుముందు ఒక 14,000 కోట్లు 15,000 కోట్లు ఇట్లా అయ్యి టోటల్గా ఇప్పుడు మళ్ళీ మరొక 32,500 కోట్ల రూపాయలు రుణం తీసుకుంటున్నారు. టోటల్గా ఇప్పుడు ఈనాడే రాసుకొస్తుంది రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా 91,639 కోట్ల అంచనా వ్యయంతో 112 పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిలో ప్రధాన మౌలిక వస్తువుల అభివృద్ధి, రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి, ప్రభుత్వ పరిపాలనా నగరంలో నిర్మించే హైకోర్టు, సచివాలయం టవర్లు, శాసనసభ భవనం వంటి ఐకానిక్ నిర్మాణాలు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, అధికారుల నివాస గృహాలు వంటి 87 పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. వీటి అంచనా వ్యయమే 53,388 కోట్లు. వీటిలో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ తీసుకుంటున్న 15,000 కోట్లతో 30 పనులు, హడ్కో నిధులతో 50 పనులు చేస్తున్నారు. ఇవి కాకుండా 38,926 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు ఇప్పటికే ప్రారంభమైనాయి. ప్రపంచ బ్యాంకు ఏడీబీ మంజూరు చేసిన రుణంలో 4,285 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. హడ్కో 11,000 కోట్ల రుణంలో ఇప్పటికే 2,750 కోట్లు విడుదల చేసేసింది. మిగతా నిధులు దశల వారీగా అందబోతున్నాయి. ఇప్పుడు తీసుకోబోయే 32,500 కోట్ల రుణంతో రాజధాని నిర్మాణానికి చాలా వరకు నిధులు సమకూరినట్టు అవుతుంది. దీంతో అన్ని పనుల్ని శరవేగంగా పరుగులు పెట్టించేందుకు వీలు కలగబోతోంది అన్నటువంటి పాయింట్ని ఈనాడు హైలైట్ చేసింది.